పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క వాక్య ధ్యానాంశం ఏంటంటే, సాధారణంగా ఎప్పుడూ వినని లేకపోతే ఎప్పుడూ దాని గురించి పట్టించుకోని అంశం ఏంటంటే, దీర్ఘశాంతములో గల దీవెనలు. ఈ ప్రసంగం నేనైతే చేసినట్టు నాకు గుర్తులేదు, కానీ నిన్నటి దినం ధ్యానం చేస్తున్నప్పుడు ఈరోజు కొరకు అయిన వర్తమానం కొరకు మరి ఇది చాలా శ్రేష్టమైన అంశమని దాని గురించి ధ్యానించి అది మీకు అందరికీ దీవెనకరంగా ఉండాలని నేను ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడ్డాను. కాబట్టి ఈ టాపిక్ మీకు ఇష్టం లేకపోవచ్చు చాలామందికి, అంటే టీవీల్లో చూసేవాళ్ళకి. ఎందుకంటే చాలామంది షార్ట్ టెంపర్స్, కాబట్టి దీర్ఘశాంతం అంటే ఇష్టం ఉండదు. అయితే మనం దేవుని యొక్క లేఖనాన్ని పరిశీలించినట్టయితే ఈ యొక్క దీర్ఘశాంతం అన్నటువంటిది ఎంత శ్రేష్టమైనది, అది కలిగి ఉన్న వారు ఎంత మంచి దీవెనలు కలిగి ఉంటారన్న అంశాన్ని మనం చూడొచ్చు. దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్టయితే మహాజ్ఞాని సొలొమోను మానవ జీవితంలోని ప్రతి అంశాన్ని ఆయన చాలా విశదంగా గమనించి దైవ జ్ఞానముతో విశ్లేషించినటువంటి మహాజ్ఞాని. మనము దేవుని యొక్క వాక్యాన్ని కంఠాపాఠం చేయగలిగితే దాని విషయం ధ్యానించటానికి, అది పాటించటానికి మనకు వీలవుతుంది. కాబట్టి ఇక దీర్ఘశాంతము గురించి మహాజ్ఞాని సామెతల గ్రంథంలో 5 వాక్యాలు, చాలా ఇంపార్టెంట్, చాలా ఉండొచ్చు, కానీ అయితే 5 వాక్యాలు మనం వీటిని ధ్యానం చేస్తే అందులో ఉన్న దీవెనలను మనం పొందగలం. ఇవి కంఠాపాఠం చేస్తే కూడా ఆశీర్వాదం. నేను దేవుని కృప వలన మొత్తం 31 అధ్యాయాలు 915 వచనాలు సామెతల్లో కంఠాపాఠం చేయడానికి దేవుడు సహాయం చేశాడు. వాస్తవంగా దేవుని యొక్క వాక్యం నన్ను మలచడం జరిగింది. ఈ టాపిక్కి ఒకప్పుడు నా స్వభావం పూర్తిగా విభిన్నమైంది. ప్రభువుని నమ్మకం ముందు చాలా కోపిస్తి. అంటే నేను 10th క్లాస్ 8-9 క్లాసులు చదువుతున్నప్పుడు ఎవరైనా నాపై గొడవకు వస్తే అప్పుడు ఇంక్ పెన్నులు ఉండేటివి. ఆ పెన్నుకి షార్ప్గా ఉంటుంది ఆ యొక్క నీడిల్ అనేటువంటిది. ఇప్పుడు బాల్ పెన్స్ వచ్చాయి. అప్పుడు ఆ యొక్క స్టీల్ది పెన్నుకి అంచున ఉండేది. ఎంత కోపం అంటే ఎవరొచ్చి ఏం మాట్లాడినా, ఏదైనా తిట్టినా వెంటనే ఆ పెన్నుతో పొడి చేసేవాడిని. అంటే అంత కోపం. కాబట్టి ఎంత బలమైన వ్యక్తి అయినా సరే నా దగ్గర రావడానికి భయపడేవాడు, ఎందుకంటే వీటి పెన్నుతో పొడి చేస్తాడు. అంటే అలాంటి స్వభావం నాది. అయితే యేసు ప్రభు నన్ను రక్షించిన తర్వాత ఆయన వాక్యం ధ్యానిస్తూ ఉంటే ఆ వాక్యంలోని విషయాలు నా జీవితంలోకి అన్వయింప చేసుకున్నప్పుడు దేవుడు ఆ కోపాన్ని తీసివేశాడు. పూర్తిగా ఇదని కాదు కానీ, బట్ ఆయన వాక్యం నాకు సహాయం చేస్తుంది. సరే, సామెతల గ్రంథంలో 5 వాక్యాలు, ఇవి మీరు కూడా కంఠాపాఠం చేస్తే మంచిది. దీర్ఘశాంతంలో ఉన్నటువంటి ప్రత్యేకతలు. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 29వ వచనములో ఏం చెప్పబడిందంటే, దీర్ఘశాంతము గలవాడు మహావివేకి, ముంగోపి మూఢత్వమును బహుమానముగా పొందును. అంటే దీర్ఘశాంతము గలవాడు మహావివేకి అని చెప్పారు. అంటే ఒక మనిషి జీవితంలో దీర్ఘశాంతాన్ని అన్వయింప చేసుకోగలిగితే, దీర్ఘశాంతం అన్నటువంటి దైవిక లక్షణాన్ని మన జీవితంలో, మన హృదయంలో ఉన్నట్టయితే ఆ వ్యక్తి ఖచ్చితంగా మహావివేకిగా జీవించగలడు. తన జీవితంలో ఎలాంటి సమస్యలు వచ్చినా, ఎలాంటి కష్టాలు వచ్చినా దైవ జ్ఞానముతో వాటిని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్ళగలడు. రెండవ విషయం, 16వ అధ్యాయం 32వ వచనం, పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు, పట్టణము పట్టుకొను వాని కంటే తన మనస్సును స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్ఠుడు అని రాయబడింది.
అంటే దీర్ఘశాంతము గలవాడు ఎంత శ్రేష్ఠుడంటే పరాక్రమశాలి కంటే శ్రేష్ఠుడు. అందుకే మనం దీర్ఘశాంతం మన ఆత్మీయ జీవితానికి అన్వయింపచేసుకోవాలి. 3వ వాక్యం సామెతల గ్రంథంలోనే మనం చూసినట్టయితే 15వ అధ్యాయం 18వ వచనం, కోపోద్రేకి అగువాడు కలహము రేపును, దీర్ఘశాంతుడు వివాదము నణిచివేయును అని. గమనించండి, దీర్ఘశాంతం ఉన్నట్టయితే కుటుంబాల్లో గొడవలు ఉండవు. ఎందుకంటే వివాదం వస్తే భార్య కానీ భర్త కానీ ఎవరో ఒకరు ఈ లక్షణం కలిగి ఉంటే వివాదాలు వాళ్ళు అణచివేయగలుగుతారు. ఇద్దరూ అట్లా వాళ్ళే కోపోద్రేకులైనప్పుడు పక్కింటోళ్ళకి గొడవకు వస్తారు. దీర్ఘశాంతం ఏం చేస్తుందంటే వివాదమును అణిచివేస్తుంది. 4వ వాక్యం 25వ అధ్యాయం సామెతల గ్రంథం 15వ వచనం, దీర్ఘశాంతము చేత న్యాయాధిపతిని ఒప్పించవచ్చును, సాత్వికమైన నాలుక ఎముకలను నలుగగొట్టును. ఇక దీర్ఘశాంతము చేత న్యాయాధిపతిని ఒప్పించవచ్చును అంటే ఎలాంటి సమస్యనైనా. యేసుప్రభు మనకు ఉపమానం చెప్పారు. లూకాసు వార్త 18వ అధ్యాయంలో ఆ యొక్క స్త్రీకి దీర్ఘశాంతం ఉంది కాబట్టి న్యాయాధిపతి దగ్గరకు వెళ్ళి ఆయన ఒప్పుకోకపోయినా ఇష్టపడకపోయినా దేవునికి మనిషికి భయపడినటువంటి ఆ దుష్టుడైన న్యాయాధిపతిని ఆమె తన దీర్ఘశాంతము చేత ఒప్పించగలిగింది. కాబట్టి వాక్యం సత్యం. ఇన్ని శ్రేష్టమైనటువంటి విషయాలు దీర్ఘశాంతములో ఉన్నాయి. దీర్ఘశాంతము గలవాడు మహావివేకి, దీర్ఘశాంతము గలవాడు పరాక్రమశాలి కంటే శ్రేష్ఠుడు, దీర్ఘశాంతుడు వివాదము నణిచివేయును, దీర్ఘశాంతము చేత న్యాయాధిపతిని ఒప్పించవచ్చు. కాబట్టి ఈ దీర్ఘశాంతము గురించినటువంటి విషయాన్ని మనము ఆలోచన చేసినట్టయితే దేవుడు మనం ఇంతవరకు బ్రతుకుతున్నాం, లేకపోతే జీవిస్తూ ఉన్నాం, ఇంకా ఊపిరి మనలో ఉందంటే కారణం ఏంటంటే దేవుడు దీర్ఘశాంతం గలవాడు. కీర్తనల గ్రంథం 103:8 యెహోవా దయా దాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడని రాయబడి ఉంది. కాబట్టి దేవుడు దయాదాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. కాబట్టి ఆయన మనలో ఎన్ని లోపాలున్నా ఆయన మనను కనికరిస్తూ మనం ఇంకా బాగుపడుతున్నాం, ఇంకా 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 అని ఆయన దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. నెహెమ్యా మాట్లాడుతూ ఇశ్రాయేలు పరిస్థితిని 9వ అధ్యాయం 17వ వచనంలో, ఐగుప్తీయుల నుంచి ఇశ్రాయేలు బయలుదేరి వచ్చిన తర్వాత వాళ్ళు దేవుణ్ణి ఎంతగా విసిగించారంటే 9:17, వారి విధేయులగుటకు మనస్సు లేని వారై తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకము చేసి కొనక తమ మనస్సును కఠినపరుచుకొని తాముండి వచ్చిన దాస్యపు దేశమునకు తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని కోరుకొని నీ మీద తిరుగుబాటు చేసిరి. చూడండి, మానవ స్వభావం. దేవుడు వారిని ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించి పాలు తేనెలు ప్రవహించే దేశం వైపుకి వారిని నడిపిస్తూ ఉన్నప్పుడు వారు దేవుని పైన తిరుగుబాటు చేశారు, తిరిగి అక్కడికే పోవాలనుకున్నారు. కాబట్టి మానవ స్వభావం ఏంటంటే తిరిగి పాపం వైపుకు, తిరిగి లోకం వైపుకు లాగేది మానవ స్వభావం. అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడవును, దయావాత్సల్యతలు గలవాడవును, దీర్ఘశాంతమును బహుకృపయు గలవాడువనయుండి వారిని విసర్జింపలేదు. అయితే దేవుడు దీర్ఘశాంతము కలిగి ఆయన మన పట్ల దయ చూపి మనల్ని విసర్జించటం లేదు, మనల్ని కాపాడుతూ ఉన్నాడు. కాబట్టి మనం దీర్ఘశాంతము దేవుడు మనలో కోరుతూ ఉన్నాడు. గమనించండి,
ఆత్మ ఫలాలలో దీర్ఘశాంతం ఒక ఫలం. మనం చూసినట్టయితే మనందరికీ తెలుసు ఆత్మ ఫలాల గురించి. అది దేవుని యొక్క ఆత్మఫలం. గలతీ 5:22. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. కాబట్టి నీవు దేవుని వాక్యము చేత నడిపించబడుతూ, దేవుని ఆత్మ చేత నడిపించబడుతూ ఉన్నట్టయితే ఈ యొక్క దీర్ఘశాంతం అన్నటువంటి ఫలము నీ జీవితంలో ఉండి తీరాలి. నీలో ఇంకా దీర్ఘశాంతం అన్నటువంటిది లేకపోయినట్టయితే 2 విషయాలు పరిశీలించుకోవాలి. నువ్వు సరిగా దేవుని వాక్యం చేత నడిపించబడ్డం లేదు, దేవుని ఆత్మ చేత నడిపించబడ్డం లేదు. చాలాసార్లు ఈ టాపిక్ ఎందుకు మాట్లాడరంటే, చాలామంది బోధకులకే కోపం ఎక్కువ, చాలామంది గొడవ పడేటువంటి స్వభావం. అందుకే ఈ టాపిక్ గురించి మాట్లాడడం కష్టం. అయితే మరి దేవుని వాక్యము చేత మనం ఒప్పించబడాలి. ఏదో మనకిష్టమైన సబ్జెక్టులు టీచ్ చేయడం కాదు, లేకపోతే ధ్యానించడం కాదు. మనం దేవుని ఆత్మీయతలు ఎదగాలంటే మనలో ఏం లోపం ఉందో, ఏమి కొద ఉందో దాన్ని తెలుసుకొని దాని విషయమై ప్రార్థన చేయటం. కాబట్టి మనం దేవుని ఆత్మ చేత నడిపించబడితే మనము ఆత్మ ఫలాలు కలిగి ఉండాలి. చాలామందికి ఆత్మ వరాలంటే చాలా ఇష్టం. అవి కూడా 9 ఉన్నాయి, ఇవి కూడా 9 ఉన్నాయి. అయితే ఆత్మ వరాలు కలిగి ఆత్మ ఫలాలు లేకపోతే ఆ వరాలని సరిగా దేవుని మహిమ కొరకు మనుషులు వినియోగించుకోలేరు. అందుకే మనం ఆత్మ ఫలాలు కోరుకొని ఆ తర్వాత ఆత్మీయ వరములు కోరుకోవడం మంచిది. కాబట్టి ఇక దీర్ఘశాంతం అన్నటువంటి టాపిక్ చాలా ప్రత్యేకమైనది, చాలా శ్రేష్టమైనది. మనం ఇంతవరకు సామెతల్లో చూసాం. అయితే పౌలు దీర్ఘశాంతాన్ని గురించి ఆయన ఎఫెసీయులకు, కొలస్సీయులకు, దెస్సలోనికీయులకు ప్రత్యేకంగా ఆయన రాసిన కొన్ని వాక్యాలు మనం చూసినట్టయితే ఇది మనందరికీ, అంటే మనము దేవుని బిడ్డలుగా ఈ వాక్యాలు మన జీవితానికి అన్వయించుకోవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:1 కాబట్టి మీరు సమాధానం అనుబంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బ్రతిమాలుకొనుచున్నాను. ఇక్కడ పౌలు ఏమన్నా అంటే, ఒక సింపుల్గా మనకు అర్థం కావాలంటే, మీరు దీర్ఘశాంతముతో నడుచుకోవాలి అంటున్నాడు. కోపంతో కాదు, ఆవేశంతో కాదు, పగతో కాదు, కలహంతో కాదు, దీర్ఘశాంతముతో నడుచుకున్నాడు. కొలస్సీల పత్రికలో ఇంకా అద్భుతంగా ఈ మాట పౌలు కొలస్సీలకు రాశాడు. 3:12 కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులునైన వారికి తగినట్టు మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. అద్భుతమైన మాట. మనకు మంచి మంచి బట్టలు ధరించుకోవడం ఇష్టం, కానీ దీర్ఘశాంతము ధరించుకోవాలంటే ఎంతమంది ముందుకు వస్తారు? అయితే పౌలు కొలస్సీలకు రాస్తూ మీరు దీన్ని ధరించుకోవాలి. ఎఫెసీయులకు రాస్తూ దీర్ఘశాంతంతో మీరు నడుచుకోవాలి. కొలస్సీలకు రాస్తూ మీరు దీర్ఘశాంతాన్ని ధరించుకోవాలి. అంటే ఎందుకు పౌలు ఆ విధంగా చెప్తున్నాడంటే, ఆ యొక్క దీర్ఘశాంతాన్ని ధరించుకుంటే మనకి ఎప్పుడైనా కోపం వస్తే దీర్ఘశాంతం అన్నటువంటిది ఆ యొక్క కోపాన్ని అణిచివేస్తుంది. తర్వాత అందరి ఎడల 1
దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం, సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా అక్రమముగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యముచ్చడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఊతనీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారై ఉండుడి. కాబట్టి ఈ టాపిక్ చాలా ప్రాముఖ్యమైంది. ఆయన అంటున్నాడు, దీర్ఘశాంతముతో నడుచుకొనుడి, దీర్ఘశాంతమును ధరించుకొనుడి, దీర్ఘశాంతము అందరి ఎడల కలిగి ఉండుడి. కాబట్టి మన జీవితంలో ఇది చాలా ఇంపార్టెంట్. పౌలు ధైర్యంగా చెప్పగలిగాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం, అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును, వీటన్నిటిలో నువ్వు నడుచుకోమని పౌలు తిమోతికి రాస్తూ ఉన్నాడు. కాబట్టి తల్లిదండ్రులు దీర్ఘశాంతము కలిగి పిల్లలకు నేర్పించాలి. కాపరులు, బోధకులు దీర్ఘశాంతము కలిగి మరి సంఘానికి నేర్పించాలి. కాబట్టి మనం దీర్ఘశాంతం ఇది ఉంటే ఎంతో దీవెనకరం. మనం చూసాం 4 విషయాలు. సరే, ఈ దీర్ఘశాంతం ఎట్లా వస్తుంది? దీర్ఘశాంతంలో దీవెనలు మనం చూసాం. దీర్ఘశాంతము గలవాడు మహావివేకి, పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. దీర్ఘశాంతుడు వివాదమును అణిచివేయును, దీర్ఘశాంతము చేత న్యాయాధిపతిని ఒప్పించవచ్చును. మరి దీర్ఘశాంతముతో నడుచుకోమని, దీర్ఘశాంతాన్ని ధరించుకోమని, దీర్ఘశాంతం అందరిలా కలిగి ఉండమని బైబిల్ చెప్తున్న ఈ టాపిక్ ఒకరికి ఎట్లా దీర్ఘశాంతం వస్తుంది? మంచిదే, ఇది మనకు లేదు, చాలామందికి లేదు. చెప్పాలంటే 100కి 90 మందికి ఇది ఉండదు. అయితే మనం దేవుణ్ణి అడిగితే తప్పకుండా ఇస్తాడు. ఎందుకంటే అది ఆయనకి ఇష్టమైంది, అది ఆయన లక్షణం. ఆయన లక్షణాన్ని ఆయన బిడ్డల్లో చూసుకోవడానికి దేవుడు ఇష్టపడతాడు. హల్లెలూయా. తల్లిదండ్రులు వాళ్ళ రూపురేఖల్ని చూసుకోవడానికి వాళ్ళ బిడ్డల్లో ఇష్టపడతారు. అందుకని పుట్టిన వెంటనే తల్లి పోలిక, తండ్రి పోలిక అంటే అదొక సంతోషం, వాళ్ళ రూపం కనిపిస్తాయి. కానీ దేవుడు ఏం కోరుతున్నాడంటే, దేవుడు కూడా తన సారూప్యములో మనం సృజించాడు. ఆయన సారూప్యం ఏంటంటే ఆయన లక్షణాలు. దీర్ఘశాంతుడు, మహాదయాళుడు, కృపా సమృద్ధి గలవాడు. కాబట్టి ఇది నీలో దేవుడు చూడాలని కోరుకుంటున్నాడు. అది ఒక ఆత్మఫలం. గమనించండి, యేసు ప్రభు ఒక అంజూరపు చెట్టుని శపించినప్పుడు అది పూర్తిగా ఎండిపోతుంది. ఒకానొక అంటే ఒక బాధకరమైనటువంటి సన్నివేశం. అయితే యేసుప్రభు ఎందుకు అలా చేశాడంటే, ఆ అంజూరపు చెట్టు ఫలములు లేకుండా అది ఉండడం అన్నటువంటిది శాపానికి గురైంది. కాబట్టి దేవుడు కోపించుకున్న సందర్భాలు చాలా తక్కువ ఉన్నాయి. ఈ కాంటెక్స్ట్లో చూస్తే అంజూరపు చెట్టులో ఫలాలు కనిపించకపోయినందుకు యేసుప్రభు దాన్ని శపించాడు. అంటే ఆయనకు కోపం వచ్చింది. కాబట్టి ఆత్మ ఫలాల్లో దీర్ఘశాంతం అన్నటువంటి ఫలం ఒకటి మనలో ఉండాలి. 9 ఫలాల్లో ఈ ఫలం ఉందా? ఆయన మనల్ని చూస్తే ఈ ఫలం మనలో నుంచి ఆయన చూడగలడా, ఆస్వాదించగలడా, అభినందించగలడా? చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇది ఎలా వస్తుంది? దానికి కూడా మహాజ్ఞాని అద్భుతమైన విషయం చెప్పాడు. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనం, ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును, తప్పులు క్షమించుట అట్టి వానికి ఘనతనిచ్చును. కాబట్టి ఇక్కడ మహాజ్ఞాని అంటే దైవ జ్ఞానము చేత నింపబడినటువంటి సొలొమోను ఈ టాపిక్ గురించి మాట్లాడుతూ అందులో ఉన్న శ్రేష్టమైన 4 విషయాలు మనం చూసాం.
మరి అది ఎలా వస్తుందంటే ఆయన అంటున్నాడు, ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును. అంటే ఇప్పుడు నీకు దీర్ఘశాంతము రావాలంటే, దీర్ఘశాంతం అన్నటువంటి యొక్క ఆత్మ ఫలము నీలో ఉండాలంటే దానికి మూలం ఏమిటంటే, ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చు. సుబుద్ధి ప్రత్యేకంగా అక్కడ సుబుద్ధి అంటే అంటే మంచి అని అర్థం. బుద్ధి చాలామందికి ఉంటుంది. దొంగ బుద్ధి ఉంటుంది, మోసకరమైన బుద్ధి ఉంటుంది, రకరకాల బుద్ధులు ఉన్నాయి. అయితే సొలొమోను చాలా స్పెసిఫిక్గా సుబుద్ధి, ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతం ఇచ్చాడు. కాబట్టి సుబుద్ధి అంటే వాక్యానుసారంగా జీవించటమే సుబుద్ధితో కూడిన జీవితం. హల్లెలూయా. అసలు సుబుద్ధి అన్నటువంటిది ఒక మనిషి పశ్చాత్తాపపడితే వచ్చేటువంటిది. మనందరికీ తెలుసు, తప్పిపోయిన కుమారుడు తిరిగి తండ్రి దగ్గరకు రావడానికి ముందుగా కలిగిన మార్పు ఏమంటే, అయితే వాడు బుద్ధి వచ్చినప్పుడు. 15-17 లూకాసు వార్త. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకును నీకును విరోధముగా నీ ఎదుటను పాపము చేసి ఉన్నాను. ఇక మీదట నీ కుమారుడిని అనిపించుటకు యోగ్యుడను కాను. నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదుననుకొని తండ్రి యొద్దకు వెళ్ళాను. కాబట్టి పశ్చాత్తాపడినప్పుడు దేవునికి వ్యతిరేకమైనటువంటి జీవితాన్ని గురించి ఒక మనిషి పశ్చాత్తాపడితే అప్పుడు ఆ మనిషికి సుబుద్ధి వస్తుంది. దేవునితో సమాధానపడాలని, దేవునికి ఇష్టంగా బతకాలని ఆ యొక్క బుద్ధి వస్తుంది. ఆ బుద్ధి మనం కోరుకోవాలి. బుద్ధిహీనుడైనప్పుడు ఏం జరిగిందంటే, తండ్రి వద్దనుకున్నాడు, దూరం వెళ్ళిపోవాలనుకున్నాడు, తన ఇష్టానుసారంగా బతకాలనుకున్నాడు, అందుకే పాడైపోయాడు. కాబట్టి మనిషి తన ఇష్టానుసారంగా బతికితే, దేవునికి దూరమై బతికితే అది దుర్భరమైనటువంటి జీవితం. కాబట్టి మనం సుబుద్ధి, దైవ ఆత్మ వాక్యానికి మనం లోబడితే మనకి సుబుద్ధి వస్తుంది. అప్పుడు మనం వాక్యం అంటే ఇష్టపడతాం, లేకపోతే ఏవేవో మనకి ఇష్టం ఉంటుంది. అయితే వాక్యాన్ని మనం ఇష్టపడేది ఎప్పుడంటే, దేవుని దగ్గర మన రిలేషన్షిప్ కరెక్ట్గా ఉండాలి. దేవుడు దీర్ఘశాంతంతో మనల్ని చూస్తూ ఉన్నాడు. వీళ్ళు ఇప్పుడైనా ఇంకా నా దగ్గరకు వస్తారని. నేను ఈ మధ్యనే ఒక పాస్టర్స్ మీటింగ్లో ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. మీరు మీటింగ్కి వచ్చారు, మీలో ఒకరికి నేను 1000 రూపాయలు ఇచ్చి ఇంకొకరికి 200 ఇస్తే తప్పకుండా మీరు నా పైన కోప్పడతారు. యేసుప్రభు మత్తయి సువార్తలు చెప్పిన ఉపమానం అదే. పొద్దున్నే వచ్చిన వాళ్ళకి, మధ్యాహ్నం వచ్చిన వాళ్ళకి, సాయంకాలం వచ్చిన వాళ్ళకి ఒకే కూలి ఇస్తే వాళ్ళు బాధపడ్డారు. నిజంగా మనం కూడా బాధపడతాం కదా. మనం అందరూ చోటుకి వెళ్ళాం, పని చేసాం, మరి ఆ పని యజమాని ఒక్కొక్కరికి ఒక్క కూలి ఇస్తే తప్పకుండా మానవ స్వభావంగా బాధ వేస్తుంది. అయితే యేసుప్రభు ఆ యొక్క ఉపమానం చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, మీరు మీ మనస్సును పక్కన పెట్టి, అందుకని మొదట్లో చెప్పాడు, పరలోక రాజ్యముతో పోల్చి చెప్పాడు ఆ సందర్భాన్ని. అంటే మనం ఈ మానవ సంబంధమైనటువంటి మనస్సును, ఆవేశాలను వదిలిపెట్టి, దేవుడు నాకు ఏది చేస్తే అదే చాలు, వాస్తవానికి నేను అయోగ్యుడను, అయోగ్యురాలును. కాబట్టి యాక్చువల్గా వాళ్ళందరూ పని పాటలేనోళ్ళే కదా. పని పాట లేకుండా తిరుగుతూ ఉంటే, ఎక్కడో ఒక మూలలో ఉంటే డిస్క్వాలిఫైడ్ పీపుల్, అంటే పని చేతకానాలు కూడా చెప్పచ్చు. ఎందుకంటే స్కిల్డ్ లేబర్స్కి ఎప్పుడు పని ఉంటుంది. పని లేకుండా ఒకడు ఎక్కడో నిలబడ్డాడంటే స్కిల్డ్ లేబర్ కాదనుకోవాలి. అంటే 90%, అందులోని కాదు నేను చెప్పటం.
అలాగే వీళ్ళు పని లేకుండా ఒక చోట నిలబడి ఉంటే ఆ యజమాని వచ్చి వాళ్లకు పని ఇచ్చి డబ్బిస్తే తర్వాత వీళ్ళు ఆయన పైన కంప్లైంట్ చేస్తున్నారు. కాబట్టి మన మనసు మారాలి, పరలోకం యొక్క స్వభావాన్ని మనం ధరించుకోవాలి. దానికి దీర్ఘశాంతము మనకు ఉపయోగపడుతుంది. మనలో అలాంటి మార్పు కావాలని యేసుప్రభు కోరుతున్నాడు. అందుకే ఆయన సిలువ పైన చనిపోయింది ఎందుకోసం అంటే మన స్వభావాన్ని వదిలిపెట్టి ఆయన స్వభావాన్ని ధరించుకోవాలని క్రీస్తు సిలువపై మరణించి తిరిగి లేచాడు. కాబట్టి ఆయన వైపు మనం చూసి, ప్రభా నువ్వు నాకు కావాలి, ఆయన మాటలన్నీ మనం కోరుకోవాలి, ఆయన మాటలన్నీ కోరుకోవాలి. మీకా గ్రంథంలో 2వ అధ్యాయం 7వ వచనంలో అక్కడ ప్రవక్తతో దేవుడు పలుకుతూ ఇశ్రాయేలుకు పోయి చెప్పమంటున్నాడు, యథార్థముగా ప్రవర్తించు వారికి నా మాటలు క్షేమ సాధనములు కావా. కాబట్టి దీర్ఘశాంతం ఒక క్షేమ సాధనం, నిన్ను నీ కుటుంబాన్ని నిలబెట్టేటువంటిది. దేవుని ఎదుట నిన్ను సరైన వ్యక్తిగా నిలబెట్టడానికి ఈ దీర్ఘశాంతం పనికొస్తుంది. కాబట్టి మనం దేవుని అడుగుదాం, ప్రభా నీ ఆత్మ ఫలాలు నాకు కావాలి, నువ్వు నా కొరకు చనిపోయి తిరిగి లేచింది నన్ను పాపాల నుంచి విడిపించడానికి మాత్రమే కాదు, నీ స్వభావం నేను ధరించుకోవాలి. కాబట్టి మనం దీర్ఘశాంతంతో నడుచుకోవాలి, దీర్ఘశాంతాన్ని ధరించుకోవాలి, దీర్ఘశాంతం అందరి ఎడల కలిగి ఉండాలి. కాబట్టి అశ్రేష్టమైన విషయాలు అంటే మనం అందరం కూడా ఏంటంటే ఏదో ప్రయోజనం వస్తేనే దాన్ని చేస్తాం. అందుకే మహాజ్ఞాని కూడా ఆ 4 ప్రయోజనాలు మనకు చెప్పాడు. నీకు దీర్ఘశాంతం ఉంటే నువ్వు మహావివేకివి, దీర్ఘశాంతం నువ్వు కలిగి ఉంటే నువ్వు పరాక్రమశాలి కంటే శ్రేష్ఠుడివి, దీర్ఘశాంతము నువ్వు కలిగి ఉంటే నీవు వివాదాన్ని అనుస్తావు, దీర్ఘశాంతము నువ్వు కలిగి ఉంటే నీవు న్యాయాధిపతిని ఒప్పించగలవు. కాబట్టి సుబుద్ధి అంటే పశ్చాత్తాపం, దేవునితో అనుబంధం మాత్రమే నీకు దీర్ఘశాంతం ఇస్తుంది. ప్రార్థించుకుందాం. దయగల ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. అవును తండ్రి, దీర్ఘశాంతములో ఉన్న దీవెనలు, శ్రేష్టమైన విషయాలు మేము చూసాం. మా ప్రభువా, ఈ వాక్యం వింటున్న మాలో మీరు కోరుకున్నటువంటి దీర్ఘశాంతం కావాలని కోరుకుంటున్నాం. అవును తండ్రి, మేము ఎన్నో విషయాలు మీ దగ్గర అడుగుతున్నాం, కానీ మీకు ఇష్టమైనవి మేము అడగడం లేదు. దీర్ఘశాంతం మీరు మాలో చూడాలనుకుంటున్నారు. అయితే మేము మీతో సరైన అనుబంధం కలిగి ఉంటే, మారు మనస్సు పొందిన అనుభవం కలిగి మీ వాక్యంలోని శ్రేష్టమైన విషయాలని కోరుకుంటే మేము దీర్ఘశాంతాన్ని పొందగలం. అవును తండ్రి, మా జీవితంలో దీర్ఘశాంతము లేకుండా ఎన్నో పొరపాట్లు జరిగాయి, ఎన్నో ఇబ్బందులకు గురి అయ్యాం. అయితే మా ప్రభువా, దీర్ఘశాంతం ఉంటే మహావివేకం ఉంటుందని చెప్పారు. వివేకము లేకుండా మానవ జీవితాలు ఎంతో క్షుద్రమైపోయాయి, కుటుంబాలు విచ్ఛిన్నమైపోయాయి. కాబట్టి దీర్ఘశాంతుడు వివాదమును అణిచివేయు. కాబట్టి మేము కోపిష్ఠులుగా కాకుండా దీర్ఘశాంతము గలవారిగా, వివాదమును అణిచేవారిగా మాకు సహాయం చేయండి. ఈ లోకంలో ఏదేదో పరాక్రమ కార్యాలు చేయాలని అనుకుంటాం, కానీ దీర్ఘశాంతము కలిగి ఉంటే పరాక్రమశాలి కంటే శ్రేష్టమని మీరు సెలవిచ్చారు. మాకు సహాయం చేయండి. దీర్ఘశాంతము చేత న్యాయాధిపతిని ఒప్పించవచ్చు అన్నారు. కాబట్టి మాకట్టి కృపను అనుగ్రహించండి. మీ వైపు చూస్తూ మీరు మా పట్ల చూపిన ప్రేమ, అవును తండ్రి, మీకు దీర్ఘశాంతము ఉంది కాబట్టి మేము ఇంకా బ్రతికున్నాం. మేము ఇంకా మా ప్రభా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. అయితే మేము మీ చిత్తానుసారంగా జీవించడానికి సహాయం చేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిలో మా ప్రభా మీ ప్రేమను వారు గుర్తెరిగి, మీ రక్షణ పొందిన వారి అనుభవం కలిగి, మా ప్రభా మరి ఇక దీర్ఘశాంతం నాకు కావాలి అని కోరుకొని తద్వారా వివేకమును కలిగి జీవించుటకు సహాయము చేయమని యేసు దయగల నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.